హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫాంటాస్టిక్. ఇది అపర్ణాదేవి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా తాటిపర్తి అనే గ్రామంలో ఉంది. మేము రీసెంట్‌గా ఒక ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ అటెండ్ అవ్వడం కోసం వెళ్ళామనమాట తాటిపర్తి. అక్కడ ఇలా అపర్ణాదేవి టెంపుల్ ఉంది. చాలా బావుంటుందంటే చూడడానికి వెళ్ళామనమాట. నిజంగానే చాలా బావుందండి. పర్ణ అంటే ఆకులు. ఆకులు కూడా తినకుండా ఆహారం లేకుండా తపస్సు చేశారు పార్వతీదేవి. అందుకే ఆవిడకి ఇక్కడ అపర్ణాదేవి అనే పేరొచ్చింది. ఆలయం లోపలికి రాగానే ఎడమవైపు సూర్యనారాయణ స్వామి, వినాయకుడు దర్శనమిస్తారు. కుడివైపు అపర్ణాదేవి, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు దర్శనమిస్తారు. ఇక్కడే నేను నాగమల్లి చెట్టు చూశాను. మధ్యలో ఉన్న గర్భగుడిలో మనం శివుణ్ణి దర్శించుకోవచ్చు. ఆలయానికి వేసిన రంగులు కానీ, అక్కడ ఆర్కిటెక్చర్ గానీ చాలా బావుంది. కన్నుల విందుగా ఉంది అని చెప్పొచ్చు. మనకి ఎంత చిరాగ్గా ఉన్నా, విసుగ్గా ఉన్నా ఆలయానికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకునేటప్పటికి చాలా ప్రశాంతంగా, మనశ్శాంతిగా అనిపిస్తుంది. నేనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసుంటే కామెంట్ చేయండి. ఈ అపర్ణాదేవి ఆలయం ఎదురుగా కోనేరుంది. పెద్ద కోనేరు. అందులో విగ్రహం ఉంది మధ్యలో. ఒకవైపు అపర్ణాదేవి ఉంటారు. మరొక వైపు శివుని విగ్రహం అన్నమాట. అదైతే అసలు చూడ్డానికి చాలా చాలా బావుంది. ఇక్కడ తెప్పోత్సవాలు కూడా జరుగుతాయి. దానికోసం ఇక్కడ నెమలి ఆకారంలో ఒక తెప్ప కూడా ఉంది. బావుంది చూడ్డానికి చాలా. ఈ వీడియోలో మీరేమన్నా కొత్త విషయం తెలుసుకున్నాను అని అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్‌గా, మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.